నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో బుధవారం శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. వేకువజామున నుంచే ఆలయాల్లో విశేష పూజలు జరిపించారు. తూరంగేశ్వర స్వామివారి దేవస్థానంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివుడిగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కాకినాడ రూరల్ మండలం తూరంగేశ్వర దేవాలయం ఇది చాలా ప్రాచీన దేవాలయం. దీనికి విశేషంగా చాలా దూరం నుంచి జనాలు ఎంతోమంది వస్తూ ఉన్నారు. అయితే పొద్దున్న తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఇక్కడ అభిషేకాలు బాగా జరుగుతున్నాయి. ఇంచుమించు ఇప్పటికీ ఒక 10,000 మంది పైన జనాలు వచ్చారని అంచనా. అయితే ఏంటంటే చుట్టుపక్కల 50 గ్రామాల నుంచి ఇది పెద్ద దేవాలయం కాబట్టి 50 గ్రామాల నుంచి జనాలు వస్తూ ఉంటారు భక్తులు. వీరందరికీ ఏ రకమైన సదుపాయాలు లోటు లేకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా మన రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు అయిన పంత నానాజీ గారు ఎప్పటికప్పుడే ఎంక్వైరీ చేస్తున్నారు. ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వీళ్ళకి వాటర్ మంచినీటి సదుపాయం కానీ అన్నదానం కానీ జరిగే విధంగా చూస్తూ ఉన్నారు. అయితే మహాకూటమి సభ్యులైన మొత్తం ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ సభ్యులు ఒక కూటమిగా ఏర్పడి అదేవిధంగా ఇక్కడ భక్తులు కూడా ఇక్కడ కమిటీ ఏర్పడి ఇవన్నీ కూడా సమీక్షిస్తున్నారు. మనకి నైట్ లింగోద్భవం వరకు కూడా జనాలు వస్తూనే ఉంటారు. అంటే సుమారుగా మిడ్ నైట్ 12 గంటలకి లింగోద్భవం సమయం. ఆ సమయం వరకు కూడా భక్తులు వచ్చిన భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మన కమిటీ సభ్యులైన ఒక 20 మంది వరకు చూస్తున్నాము. అయితే 50 గ్రామాల వరకు జనాలు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్నదానం కూడా చేస్తున్నారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ముందుగా కూటమి నాయకులకు, ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. తూరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ తూరంగేశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి ఏర్పాట్లు కానీ, మహాశివరాత్రి పండుగను కానీ ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాం. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి వచ్చిన మహాశివరాత్రి కాబట్టి శ్రీ ఎమ్మెల్యే గారు శ్రీ పంత నానాజీ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల అనుసారం మహా అన్నదానం 10,000 మంది వరకు అన్నదానం పెడుతున్నాం. అలాగే గుళ్ళో భరతనాట్యం ఏర్పాటు చేసాం. భజన 24 గంటలు జరుగుద్ది. రాత్రి లింగోద్భవ సమయం వరకు ప్రజలు తండోపతండాలకు విచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా కూటమి సభ్యులు, గుడి కమిటీ వాళ్ళు ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నారు. ఈ సందర్భంగా పంత నానాజీ గారి తరఫున, కూటమి నాయకుల తరఫున, కమిటీ తరఫున ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమ శివాయ. ముందుగా అందరికీ ఈ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మా కూటమి నాయకులకి, తూరంగి ప్రజలకి, చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకి మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు మరి ఇది ప్రాచీనమైన దేవాలయం అందరికీ తెలుసు. మన తూరంగేశ్వరి దేవాలయం. మరి ఈ దేవాలయంలో మహాశివరాత్రి ప్రత్యేకంగా ముఖ్యంగా అన్నదానం కానీ, నిత్యం భజన కానీ, మరి భరతనాట్యం కూడా, డ్యాన్స్ కూడా ప్రోగ్రాం పెట్టడం జరిగిందండి. మా ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం అన్నదానానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసామండి. అభిషేకాలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు 2 గంటలకి 3 గంటలకి మా కూటమి నాయకులు అందరితో సంప్రదింపులు చేస్తూ అన్నదానం ప్రత్యేకంగా చూసుకోవాలని, అన్నదానం అందరికీ కూడా అందుబాటులో ఉండాలని, ప్రత్యేకంగా అన్నదానం మీద దృష్టి పెట్టాలని మాకు మరీ చెప్పడం జరిగిందండి. ఓం నమ శివాయ.